హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు దసరా కానుక అయితే ప్రకటించారనమాట. మరి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకో, నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాలు కనుక చూస్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. ముఖ్యంగా ఇప్పటికీ మహిళలందరికీ కూడా అనేక పథకాల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం మేలు చేస్తుంది. అనేక పథకాల ద్వారా కూడా మేలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, అలాగే ఇప్పటికీ కొన్ని పథకాలను కూడా అమలు చేయడం జరిగింది. మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఉచిత 3 గ్యాస్ సిలిండర్ల పథకం కానీ, అలాగే తల్లికి వందనం పథకం కానీ, ఇలా అనేక రకాల పథకాల విడుదల చేయడం జరిగింది. అలాగే మరికొన్ని పథకాలను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇందులో భాగంగానే డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ విధంగా 2 దసరా కానుకలు, ఈ 2 అప్డేట్స్ని తీసుకొచ్చి, ఈ 2 శుభవార్తలను అయితే తీసుకొచ్చి వారికి మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చూసుకుంటే, ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఉన్నారో, ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం కూడా మహిళా సాధికారత కోసం అనేక చర్యలు అయితే తీసుకుంటుంది. మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టడంలో భాగంగానే స్వయం సహాయక సంఘాలు, డ్వాక్రా సంఘాల మహిళల ఆర్థిక కృషి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. అలాగే డ్వాక్రా సంఘాల మహిళల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. మహిళలకు ఆర్థిక చేయూతను అందించేందుకు ప్రభుత్వం డ్వాక్రా సంఘాల శ్రీనిధి బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే. మనకు శ్రీనిధి రుణం మీద 12% వడ్డీ అంటే, బ్యాంకు లింకేజీ రుణాలపై 13% వడ్డీ వసూలు చేసేవారు. అయితే డ్వాక్రా మహిళలకు ఊరట కలిగిస్తూ వడ్డీ రేట్లపై ఏపీ ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. గుర్తుపెట్టుకోండి, మీరు లోన్లు తీసుకుంటున్నారో ఈ లోన్ల పైన ఎంత వడ్డీ వేస్తున్నారు అనేది మరి ఇప్పటి వరకు తెలియదు. నేను గమనించి ఉంటారు, మీరు చాలామంది సంఘాలలో మరి ఎవరికి కూడా తెలియదు. బ్యాంకులు కూడా బ్యాంకు లింకేజ్ రుణాలు ఇస్తుంది. అంటే ఒక్కో సంఘానికి 30 లక్షలు అటు ఇస్తుంది. మనిషికి 1 లక్ష చొప్పున కూడా ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఒక్కొక్క మహిళకు కూడా డ్వాక్రాలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు మరి డబ్బుల మీద ఎంత రుణం ఇస్తూ ఎంత వడ్డీ చేస్తున్నారు అనేది ఎవరికీ తెలియదు. ఇంతకీ ప్రభుత్వం అంటే ఏం చేస్తుందంటే, డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు లోన్ ఇచ్చినట్టు బ్యాంకు వారి దగ్గర 13% వడ్డీ అనేది వసూలు చేస్తుంది. ఇంకా శ్రీనిధి ద్వారా ఇచ్చేటప్పుడు అప్పుడు కూడా 12% వడ్డీ అనేది వసూలు చేస్తున్నారని, మరి దీంతో శ్రీనిధి రుణం మీద అంటే ఈ రుణాల్లో ఎక్కువ వడ్డీ శాతం మహిళల మీద భారం పడకూడదు అని చెప్పేసి ప్రభుత్వం ఒక 2% వడ్డీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే ఇక్కడ శ్రీనిధి వడ్డీ మీద 10% వస్తుంది. అంటే 12% కదా, 2% తగ్గించేసి ఒక 10% అనేది వస్తుంది. ఇక బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్నటువంటి రుణాలపైన మనకు 13% ఉంది. అక్కడ 11% వడ్డీ అనేది ఉంటుందన్నమాట. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల డ్వాక్రా సంఘాలపై వడ్డీ భారం అనేది తగ్గుతుంది. మరోవైపు గతంలో డ్వాక్రా సంఘాల పావలా వడ్డీతో రుణాలు అందించేవారు. అయితే డ్వాక్రా సంఘం తీసుకున్నటువంటి రుణంలో 3 లక్షల వరకు మాత్రమే ఈ పావలా వడ్డీ అనేది వర్తించేది. మిగతా అప్పుకు రూపాయి పావలా వడ్డీగా విధించేవారు. ఇందులో డ్వాక్రా సంఘం రూపాయి వడ్డీ చెల్లిస్తే ప్రభుత్వం పావలా వడ్డీ అనేది చెల్లించేది. అయితే ఈ విధానం ద్వారా అనుకున్న మేరకు మహిళలకు లబ్ధి పొందలేకపోతున్నారు అనే భావనతో తాజాగా మన ప్రభుత్వం వడ్డీలపైన 2% మనకు రాయితీ నిర్ణయం తీసుకున్నారు. మరి డ్వాక్రా సంఘాల సభ్యులు ఎంత రుణం తీసుకున్నప్పటికీ కూడా వడ్డీలో 2% రాయితీ ఆ సంఘాలకు లభించనుంది. అంటే 10 రూపాయలు అనుకోండి వడ్డీ, అందులో ప్రభుత్వం 2 రూపాయలు అయితే రాయితీ అనేది ఇస్తుంది. 8 రూపాయలు మాత్రమే మీరు కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా అన్నమాట, మీకు అర్థమయ్యేటట్లు చెబుతున్నాను. మరి అయితే మనకు ప్రతి నెల కూడా నిర్ణీత సమయంలో వాయిదాలు అనేది చెల్లించేసి మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటే గనక డ్వాక్రా సంఘాల ద్వారా మీకు మరింత మేలు అనేది జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుందన్నమాట. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డ్వాక్రా అక్క చెల్లెమ్మలంతా కూడా ప్రభుత్వం అందించేటువంటి ఈ యొక్క వడ్డీ శాతం తగ్గించి, కాబట్టి ఖచ్చితంగా రుణాలు తీసుకొని సరైన
వాయిదాలలో చెల్లించి మీరు మరింత లబ్ధి అనేది పొందండి. ఇక తాజాగా మనకు ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఇప్పటికే స్త్రీశక్తి పథకం ద్వారా కూడా విడుదల చేశారు. అంటే మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ఉచిత బస్సు ప్రయాణించే అవకాశాన్ని కల్పించడం జరిగింది. మరి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ముఖ్యంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా అక్క చెల్లెమ్మలందరికీ కూడా మనకు ఏదో ఒక ఉపాధి కల్పించాలి వారికి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వారందరికీ కూడా మనకు ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ముఖ్యంగా డాక్రా అక్క చెల్లెమ్మలందరికీ కూడా మనకు ఈ యొక్క అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మరి మహిళలందరికీ కూడా ఒక్కొక్కరికి 12,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు తగ్గించి వారికి మనకు ఈ యొక్క మేలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలందరికీ కూడా ఈ లోన్లపైనే కాకుండా ఈ వడ్డీలు తగ్గించి ఇవ్వడమే కాకుండా వారికి మరికొన్ని వాటి ద్వారా కూడా వాళ్ళే సొంతంగా ఉపాధి పొందేందుకు వారికి ఉన్నటువంటి పనిలో నైపుణ్యం ఉంటుందో ఆ పని మీద వారికి మరింత శిక్షణ ఇచ్చి వారికి ప్రభుత్వం నుంచి రాయితీ ఇచ్చి వారి ఉపాధిని కల్పించే విధంగా కూడా మనకు ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది. ఇప్పటికే మహిళలకు మనం చెప్పుకున్నట్లు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ అలాగే ఉచిత బస్సు ప్రయాణ పథకం కానీ అలాగే మనకు ఏదైతే తల్లికి వందనం పథకం కానీ ఇలా కొన్ని పథకాలను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. విడుదల చేసి మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. తాజాగా మరొక కొత్త పథకాన్ని కూడా ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది. ఇలా అనేక రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మరింత మేలు చేస్తూ మహిళలకు మరింత ముందుకు తీసుకెళ్తూ మహిళలందరినీ కూడా ఈ విధంగా వారికి మరిన్ని అప్డేట్స్ని అయితే అందిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఖచ్చితంగా ఏపీలో ఉన్నటువంటి డాక్రా అక్క చెల్లెమ్మలంతా కూడా ఈ విషయాలను గమనించి మీరు శ్రీనిధి ద్వారా రుణం తీసుకుంటే 10% వడ్డీ మాత్రమే వస్తుంది. ఇక బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్నటువంటి రుణాలకు 11% వడ్డీ అనేది ప్రభుత్వం అయితే వేస్తుందన్నమాట. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించి మహిళలకు మరింత వారికి ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఏపీ ప్రభుత్వం మరి రెడీగా ఉండి ఈ యొక్క పథకాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందో ఈ పథకాలన్నిటి ద్వారా కూడా మీరు లబ్ధి పొందవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకొని సరైన సమయంలో డాక్రా అక్క చెల్లెమ్మలకు మరింత మేలు అయితే చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి రెడీగా ఉండి దసరా కానుకగా ఈ యొక్క అవన్నీ కూడా అమలవుతున్నాయి కాబట్టి అలాగే వారికి తక్కువ ధరలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పించడం కానీ అలాగే డ్రోన్లు ఇప్పించడం కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేసి మనకు విద్యాశాఖ మంత్రి గారు కూడా తెలియజేశారు ఇటీవల. కాబట్టి ఇవన్నీ కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వం చేయబోతోంది. కాబట్టి మహిళలు ధైర్యంగా మీరు ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని ప్రభుత్వం అయితే తీసుకొస్తూ మరింత మేలైతే చేయబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు తాజాగా డాక్రా మహిళలకు సంబంధించి దసరా కానుకగా వచ్చినటువంటి 2 శుభవార్తలు ఇవే అన్నమాట. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.